ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు తాను ఎమ్మెల్యేగా గెలిచాక తనకు వచ్చే జీతంలో నుంచి 5 సంవత్సరాలు కేవలం ₹1 తీసుకొని మిగతా పైసలు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వినియోగిస్తారని చెప్పారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మదన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు మన ప్రాంతంలో చాలా మటుకు కూరగాయలు పండించే శక్తి ఉంది, కానీ పరిశ్రమలు లేవు, అంటే ప్రాసెసింగ్ యూనిట్ లేవు. ప్రాసెసింగ్ యూనిట్లో తీసుకొచ్చి ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నాడు. 10వ తరగతి చదువుకున్నారు, 14 చదివినారు, 12 చదివినారు, 15 చదివినారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. నేను నా సొంత మదన్ మోహన్ ట్రస్ట్ ద్వారా చాలా జాబ్ మేళలు పెట్టినాను, కానీ రేపు ఒక ఇండస్ట్రీ లాగా అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి కాల్ సెంటర్ తీసుకొచ్చి ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎల్ఆర్డి కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను నా మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ 90% మందికి పక్కా ఇల్లు లేవు. ఇక్కడ 90% నేను 4 సంవత్సరాల్లో తిరిగినప్పుడు చూసినప్పుడు ప్రతి గ్రామంలో 90% మందికి ఉన్నాయి పాత ఇల్లు, కానీ పక్కా ఇల్లు లేవు. ఓన్లీ 10% రూఫ్ ఉన్నది, బతకడానికి ఉంది. గట్టిగా వాన కొడితే ఇల్లు పోయే పరిస్థితి ఉంది, గట్టిగా వాన కొడితే గుడిసెపోయే పరిస్థితి ఉంది, గట్టిగా వాన కొడితే పైన టాపర్లు వేసే పరిస్థితి ఉంది. పాములతో బతుకుతున్నారు, సహజీవనం చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టి చేసినట్ట అభివృద్ధి. నువ్వు చేసిన 90% మందికి పక్కా ఇళ్ళు లేవు. నా మేనిఫెస్టోలో ఈ ప్రతి గ్రామంలో పక్కా ఇళ్ళు వేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇచ్చే అలవెన్స్లో ఎంత వచ్చినా కానీ ₹1 మాత్రమే తీసుకొని ఈ ఎల్లారెడ్డి ప్రజలకు 5 సంవత్సరాలు నెలకు ₹1 జీతంతో నా సేవ చేస్తా అని చెప్పేసి పత్రికాముఖంగా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. మరి చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉంది, ఇలా వాటర్ లేదు, అది కూడా ట్యాంకులు కట్టించి వాటర్ సమస్య, ఫిల్టర్ ప్రాబ్లం ఉంది. కొక్కొండలో ఎల్లారెడ్డి మండలం కొక్కొండలో అడవిలంగాలో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ప్రాబ్లం ఉంది, చాలా తాండాల ప్రాబ్లం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి మండల కేంద్రంలో ఈ ఎమ్మెల్యే చెప్తున్నాడు, నేనంట గెలిచిన తర్వాత ఎక్కడికో పోతానట. యూజ్లెస్ ఎమ్మెల్యే, అసలు బేసిక్ నాలెడ్జ్ లేదు, ఒక తెలివి లేదు, ఒక ఆఫీసర్తో మాట్లాడే శక్తి లేదు. ఒక 4 ఏజెంట్లు పెట్టుకొని దళిత బంధువుల కమిషన్లు తీసుకొని 40% కమిషన్ తీసుకొని చెక్ డ్యాంలో వచ్చిన 80 కోట్లకు ఆంధ్రోలు కాంట్రాక్ట్లకు ఇచ్చిన ఎమ్మెల్యే నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. కోవిడ్ కాలంలో ప్రాణాలు కోల్పోతుంటే నా ప్రాణాన్ని కూడా తెగించి నా భార్య బిడ్డలకు చెప్పి బయటకు వచ్చి నేను ఆ రోజు తిరిగి ప్రతి ఇంట, ప్రతి తాండాలో, ప్రతి మోరికి నా సోడియం హైపోక్లోరైడ్ చంపించి నా పిల్లలతోని ఆక్సిజన్ పెట్టించి 24 గంటలు పనిచేసిన నేను. అంబులెన్సులు పెట్టి ప్రతి ఇంటికి తల్లి బాధలు పడుతున్నాను బిందెలు పంపించిన వ్యక్తిని నువ్వు. నేను గెలిచిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు సురేందర్? ఒక్కరోజన్నా నువ్వు లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతున్నావు? ఎవడ్రా లోకల్? నువ్వు లోకల్ అన్నా? చదువుకున్నోని, ఈ గడ్డ మీద పుట్టినోని తీసుకపో ఎర్రాపాళ్ళ స్కూల్లో పోయి బోనాఫైడ్ తీసుకో, అప్పుడు తెలుస్తుంది ఎవడో లోకల్ మాట్లాడేటోడు, ఎవడో పిచ్చోడు లోకల్ మాట్లాడు నాన్ లోకల్. అరే పని చేసే శక్తి లేదు, పని చేసే మొన్న జాబ్ మేళ పెడితే తెలివి లేదు నీకు నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలివి లేదు. జాబ్ మేళ నేను పెడితే 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే నా మీద క్రిమినల్స్మా, మేము దొంగలమా, ఫ్రాడ్ చేస్తున్నామా, పోలీస్ స్టేషన్లు వేస్తే ఎస్ఐ సిఐ వచ్చి మా గురించి మాట్లాడుతున్నారు. మరి ఇవన్నిటినీ నేను ప్రతి ప్రాంతంలో, ప్రతి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హెల్ప్ సెంటర్స్ పెట్టి ఎవరైనా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఆ మండల కేంద్రంలోకి వచ్చి ప్రాంతాల గ్రామాల నుంచి చేస్తే ఎమ్మెల్యేగా నేను ఇమ్మీడియట్గా 24 to 48 అవర్స్లో దానికి రెస్పాన్స్ ఇచ్చి 10 నుంచి 25 రోజుల్లో ఆ ప్రాబ్లం ఏదో ప్రజలకు తెచ్చుకుంటా. ఒక ఎమ్మెల్యేగా ప్రతి మండల కేంద్రంలో 8 మండలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. 8 మండలాల్లో హెల్ప్ సెంటర్స్ పెట్టి హెల్ప్ సెంటర్లు ఎవరైనా కానీ కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్తూ, మరి ఇది నా మేనిఫెస్టో. ఈరోజు పత్రికాముఖంగా నేను మేనిఫెస్టో ఇది, దీనిలో మేము ప్రశ్నించిన క్వశ్చన్లు ఉన్నాయి, దీనిలో మేనిఫెస్టో ఉన్నాయి. ఈ 2 కూడా ఈరోజు మీడియా మిత్రులకు చేస్తా అని చెప్తూ, మరి ఇంత లేట్ అయినందుకు కూడా ప్రజల్లో మాకు వచ్చిన స్పందన వలన కొద్దిగా దయచేసి మమ్మల్ని మీడియా మిత్రులు క్షమించాలి. ఎందుకంటే గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజల్లో వస్తున్న స్పందన, ప్రజల్లో వస్తున్నది
వాళ్ళ ఒక ఉప్పెన్లాగా వస్తున్నది. ఆ ఉప్పెన్లాగా మేము కొద్దిగా సమయం లేట్ అయినందుకు కూడా మీరు 2 గంటల నుంచి 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నందుకు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాగిరెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల తరఫున, మా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున